దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుడైన యెహోవా మహిమ కలిగిన వాగ్దానం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమున్నని స్తోత్రం చేసిరి. 2 దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుని బిడ్డలారా, జీవముగల యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వకృపానిధి, సర్వోన్నతుడు, సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడైన ఆ దేవాదేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప మనతో కూడా ఉండగలుగుచున్నది. దేవుని బిడ్డలారా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమున్నని స్తోత్రం చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. రాజుకు సొలొమోను ఎంతో శ్రద్ధగా దేవాలయాన్ని నిర్మించాడు. దేవుని బిడ్డలారా, దానికంటే మరింత శ్రద్ధతో దేవాదేవుని ఆలయమును ప్రతిష్ఠించాడు. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు మొదట తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. గాయకులైన లేవీయులు సన్నపునార వస్త్రములు ధరించుకొని తాళములను, తంబూర్లను, సితారాలను చేతపట్టుకుని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచారు. దేవుని బిడ్డలారా, యెహోవా దేవునికి స్తోత్రం చేస్తున్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమున్నని స్తోత్రము చేస్తున్నారు. స్తోత్రం చేయగా యెహోవా దేవుని యొక్క మహిమతో నింపడింది. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచారు. బూరలు ఊదువారును గాయకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నారు. అప్పుడు దేవుడు తన మహిమతో మందిరమును నింపాడు గనుక సేవ చేయు యాజకులు నిలువలేకపోయారు. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో మోషే ప్రత్యక్ష గుడారమును నిర్మించిన విధానము చూడండి. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నిండిన. దేవుని బిడ్డలారా, ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేక ఉన్నాడు. జయముగల దేవాదేవుని బిడ్డలారా, యెహోవా మహిమ నీ మీద ఉదయించునుగాక. ఆ ప్రకారమే సొలొమోను యెరూషలేమునందు దేవాలయం నిర్మించి దాన్ని ప్రతిష్ఠించినందున దేవుని మహిమ దిగువచ్చుటకు కారణం ఏమిటంటే అలాగ మోషే పని సంపూర్తి చేశాడు. అవును, దేవుడు మనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా చేస్తున్నప్పుడు నిశ్చయముగా దేవుని మహిమ దిగువచ్చును. దేవుడు మనకు అప్పగించిన పనిని పరిపూర్ణంగా మనం చేస్తున్నప్పుడు దేవుడి మహిమ దిగువచ్చును. దేవుడు మనకు అప్పగించిన పనిని మనస్ఫూర్తిగా మనం చేస్తున్నప్పుడు దేవుడి మహిమ మన మీదకి దిగువచ్చును. దేవుడు మనకు అప్పగించిన పనిని మనం మనసారా చేస్తున్నప్పుడు దేవుడి మహిమ మన మీదకి, మన కుటుంబం మీదకి, మన సంస్థ మీదకి దిగువచ్చును. దేవుని బిడ్డలారా, మోషే చనిపోయినప్పుడు అతని వయస్సు 120 సంవత్సరములున్నాయి. అతనికి దృష్టిమాధ్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. అందువలన అతడు ప్లిస్లా కొండ వరకు వెళ్ళాడు. నెబో శిఖరమునకెక్కి వాగ్దాన భూమిని చూచాడు. తరువాత దేవుని మాట చొప్పున మృతి పొందాడు. నేడు మీరు దేవుని ఆలయముగా ఉన్నారు. మీ పరుగును కడముట్టించినప్పుడు ప్రత్యక్ష గుడారమును నింపిన దేవుని మహిమ, సొలొమోను దేవాలయం నింపిన దేవుని మహిమ మిమ్మును కూడా నింపును. పరిశుద్ధుల మరణ ఘడియ మహిమతో నిండినందున యెహోవా భక్తుల మరణం ఆయన దేవాదేవుడి దృష్టికి విలువగలదుగా దేవుని వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. జయముగల దేవాదేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపతో, దేవుని యొక్క కృపాక్షంతో మనం నింపటానికి యెహోవా దేవునికి మనం స్తోత్రం చేస్తున్నప్పుడు దేవుడు తన మహిమతో మన మీదకి దిగి వస్తాడు. యెహోవా దేవుని యొక్క కృప మనతో ఉండగలుగుతుంది. దేవునికి మనస్ఫూర్తిగా ఆయనకి స్తోత్రం చేస్తున్నప్పుడు, మనసారా ఆయన నామాన్ని కొలిచినప్పుడు ఆయన కృప మీతో నాతో కూడా ఉండగలుగుతుంది. దేవుని కృప మీతో నిల్చుండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వలోక న్యాయాధిపతివైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీకు వందనాలు నాయమూర్తి. మీ కృపాక్షాన్ని మీ పిల్లలను మాకు దయచేసి, అయ్యా మీరు దయాళుడు, మీరు దయాదాక్షిణ పూరులు, అత్యంత కృపగల దేవుడు. దయచేసి మా ఎడల మీ కృపాక్షాన్ని అనుగ్రహించి, మీ మేలు మాకు దయచేసి, మీ జయమాన్ని గురించి మీ ఐదారుకు మీ పిల్లలను మాకు అందరూ మా ప్రతి అవసరం అక్కడ కూడా తీర్చి మాకందరికీ విజయవంతన ప్రతి ఆత్మకార్యం మా పట్ల జరిగించమని యేసుక్రీస్తున్నత నామములో ప్రార్థించగలుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you.